వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో దిగారు, ఎన్నిసార్లు హిట్స్ అందుకున్నారు ఓసారి చూద్దాం. టక్కరి దొంగ కౌబాయ్ పాత్రలో మహేష్ బాబు చేసిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ భారీ అంచనాలతో 2002 జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ అంతగా ఆడలేదు. టాప్ హీరోల నటన వారసులు జనాన్ని అతని వైపు తిప్పుకునే ప్రయత్నంలో తల్లిదండ్రులు గుర్తు తెచ్చే పాత్రలు తప్పకుండా నటిస్తూ ఉంటాను. తెలుగు నట తొలి కౌబాయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేష్ బాబు కూడా అదే పంతాలో పయనించారు. మహేష్ బాబును కౌబాయ్ గా చూపిస్తూ జయంత్ సి పర్జానీ స్వీయ దర్శకత్వంలో టక్కరి దొంగ అనే ట్రైజన్ హంట్ మూవీ నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ టక్కరి దొంగ చక్కని చుక్క అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్లో సగం తన సినిమా పేరుగా చూసుకున్నారు జయంత్. అలా అభిమానులకు ఆనందం పంచుతూ 2002 జనవరి 12న సంక్రాంతి కానుకగా టక్కరి దొంగ విడుదలైంది. కృష్ణ మోసగాళ్లకు మోసగాడు. అలాగే ఈ చిత్రంలోనూ ఓ నిధి కోసం అన్వేషణ సాగుతోంది. ఆ సినిమాలో ఉన్న వారికి దోచేస్తూ లేని వారికి పంచపాత్రలో కృష్ణ కనిపించారు. అదే తీరున ఇందులోనూ మహేష్ బాబు పాత్ర తీర్చిదిద్దారు. కథ విషయానికి వస్తే షకీల్ అనేవాడు ఓ నిధి అన్వేషణలో సొంత తమ్మున్నే చంపేస్తాడు. తర్వాత ఆ నిధి ఎక్కడుందో తెలిపే చిత్రం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికోసం వీరు దాదాపు వెంటపడుతూ ఉంటారు. షకీల్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వీరు కాలిపోతారు. 18 ఏళ్ల తర్వాత వీరు ఎక్కడ ధనం దొరుకుతోందో రాజా అనే అల్లరి దొంగకు తెలుపుతూ ఉంటాడు. తన సాహసంతో దోచుకున్న ధనంలో వీరుకు సగభాగం ఇస్తూ ఉంటాడు రాజా. పనస అనే అమ్మాయి కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ రాజాను ఫాలో అవుతూ ఉంటుంది. నిధి మ్యాప్ కోసం తనను ఏ రోజైనా షకీల్ చంపేస్తాడని భావించిన వీరు తన కూతుర్ని భవానీని రాజాకు అప్పగిస్తాడు. తమ ప్రయాణంలో రాజాకు ఓ ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చూశాక అతనికి గతం జ్ఞాపకం వస్తుంది. ఓ నీచుడు డాక్టర్ అయిన తన తండ్రిని అక్కను చంపాడని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గుడిని చంపాలనేదే రాజా లక్ష్యంగా మారుతుంది. భవానీని షకీల్ బంధిస్తాడు. మ్యాప్ మంటల పాలవుతోంది. భవానీకి ఆ మ్యాప్ విషయం తెలుసు కాబట్టి షకీల్ ఆమెను తనతో తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో రాజా తండ్రిని చంపిందెవరో తనకు తెలియదని చెప్తూ షకీల్ రాజా నిధి అన్వేషణలో షకీల్ను సహకరిస్తాడు. అయితే అతి కష్టం మీద మొత్తానికి వజ్రాలు ఉన్న దివి చేరుకుంటారు. అక్కడే షకీల్ చేయి పైన గుర్తు చూసి తన తండ్రిని చంపేసింది వాడేనని గుర్తుపడతాడు రాజా. షకీల్ ను చంపేస్తాడు రాజా. అయితే చివర్లో ఓ చోట మళ్ళీ పనస తగులుతుంది. అక్కడే ఆమె పక్కన మరో వ్యక్తి ఉంటాడు. అతనెవరో అని రాజాను భవానీ అడుగుతుంది. ఆయన మోసగాళ్లకు మోసగాడని చెప్పడంతో కథ ముగుస్తుంది. మహేష్ హీరోగా రూపొందిన తొలి చిత్రం రాజకుమారుడు. ఇందులో కృష్ణ ఓ కీలక పాత్ర పోషించి అలరించారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఇందులోనూ క్లైమాక్స్ లో కృష్ణను చూపించి అభిమానులను అలరించారు జయంత్. ఈ చిత్రంలో రాజాగా మహేష్ బాబు, భవానీగా లీసారే, పనసగా బిపాషా బాసు, షకీల్ గా రాహుల్ దేవ్, వీరు దాదాగా అశోక్ కుమార్ నటించారు. మిగిలిన పాత్రల్లో తనికెళ్ల బర్ని, రాజసింహ, రవి చలపతి కనిపించారు. ఓ కామెడీ రోల్లో ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కూడా తెరపైకి తలుక్కుమన్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం కుదిర్చారు. భువన చంద్ర, చంద్రబోస్ పాటలు రాశారు. టక్కరి దొంగ అభిమానులను భలేగా అలరించింది. ఒక్కడు మహేష్ బాబు మళ్ళీ సంక్రాంతికే తన సినిమాను తీసుకువచ్చారు. 2003 జనవరి 15న సంక్రాంతి బరిలో ఒక్కడుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం మహేష్ బాబు కెరియర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. మురారి చిత్రం తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేశారు నిర్మాత ఎంఎస్ రాజు. నిజం చెప్పాలంటే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే చిత్రం కదా మొదటగా మహేష్ బాబుకు చెప్పారు ఆయన. అయితే ఎందువల్లనో కానీ మహేష్ బాబు ఆ కథ మీద ఆసక్తి చూపలేదు. అయితే ఆ సమయంలోనే దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు చిత్ర కథ చెప్పారట. ఆ కథ మహేష్ బాబుకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా కోసం భారీ వ్యయంతో చార్మినార్ సెట్ చేశారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిన పాయింట్ కొత్తగా ఉంది కనుక ఆ కథ మీద ఆసక్తి చూపించారు మహేష్. ఆ కథతో సినిమా తీద్దామని ఎంఎస్ రాజుకు చెప్పారు. ఆయన కూడా ఆసక్తిగా చూపించారు. కానీ భారీ వ్యయంతో సినిమా తీయడానికి ఆయన దగ్గర అంత డబ్బు లేదు. పైగా మనసంతా నువ్వే చిత్రం నిర్మాత దశలో ఉంది. ఆ సినిమా హిట్ అయితే వచ్చిన డబ్బంతా ఒక్కడు సినిమా కోసం ఖర్చు పెడతానని మహేష్తో చెప్పారు.
మనసంతా నువ్వే చిత్రం హిట్ అయినా కాకపోయినా ఒక్కడు సినిమా మీరు చేయాల్సిందే అని మహేష్ బాబు పట్టుపట్టారు. ఆ కథ ఆయనకు అంతగా నచ్చింది. మరి చార్మినార్ సెట్ వేయడమే ఈ చిత్రానికి భారం అనుకుంటే ఆ సెట్ వద్దే వద్దు, రియల్ చార్మినార్ దగ్గరే షూట్ చేద్దామని కూడా అన్నారు. దాంతో అయిష్టంగానే అంగీకరించారు ఎంఎస్ రాజు. అయితే మనసంతా నువ్వే చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బంతా ఒక్కడు కోసం ఖర్చు పెట్టేశారు ఎంఎస్ రాజు. భారీ స్థాయిలో చార్మినార్ సెట్ కూడా వేశారు. 14 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్తో రూపొందుకున్న ఒక్కడు చిత్రం 2003 జనవరి 15న విడుదలై సూపర్ హిట్ అయింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా ఉన్నారు. 2012 జనవరి 14న బిజినెస్ మ్యాన్ తో విజయం సాధించారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్ల వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో పోకిరి అంత కాకపోయినా మంచి విజయాన్ని సాధించింది. ముంబైలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని అంతం చేసి ముంబైలో డాన్ అనేవాడు లేడని ప్రకటిస్తాడు. అప్పుడు ముంబైలో సూర్యాబాయ్ అనే ఓ కొత్త డాన్ ఎంటర్ అయి దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ పాయింట్ మీదే బిజినెస్ మ్యాన్ సినిమా తీశారు. ఈ సినిమాలో సూర్యాబాయ్ క్యారెక్టర్ హైలైట్. ఆ క్యారెక్టర్ వల్లే సినిమా హిట్ అయింది. అయితే ఈ కథ కోర్ పాయింట్ పునాది కాదు. సినిమా కూడా ముందు మహేష్ బాబుతో అనుకోలేదు. మహేష్ బాబు సంక్రాంతికి వచ్చి మరిన్ని సినిమాల గురించి పార్ట్ 2లో చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.